So good evening dear students of grade 10. Right now we are going to discuss about the continuation problem of exercise 5.2 progressions. So already previous video class lo manam 5.2 exercise lo 10 sum complete chesukodam jarigindi. Right now today we are going to continue with the 11th problem, and this 11th problem is very important model andi. సో ఇది మ్యాక్సిమం మనకి డిఎస్సి అవ్వచ్చు, టెట్ అవ్వచ్చు, అండ్ అలాగే సిబిఎస్ఈ ప్యాటర్న్ అవ్వచ్చు, అలాగే పాలిసెట్ అవ్వచ్చు, సో ఏపీఆర్జేసీ అవ్వచ్చు. సో వేటికైనా సరే 10th ఓరియంటెడ్ గా వెళ్తున్నటువంటి టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఎగ్జామినేషన్స్ లో కాంపిటేటివ్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. సో 5.2 ఎక్సర్సైజ్ లో 11th ప్రాబ్లం ఒకసారి చూడండి. ఓకే, సో విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ అంటే ఒక ఏపీకి సంబంధించినటువంటి ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. ఏంటది? 3, 15, 27, అంటే ఒక ఏపీకి సంబంధించినటువంటి ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. ఓకే, అలా చెప్పుకుంటూ వెళ్తే ఇచ్చినటువంటి టర్మ్ లో విచ్ టర్మ్, అది ఏ టర్మ్ అని అడుగుతున్నాడు. ఏమవ్వాలంటున్నాడు? విల్ బి 132 మోర్. 132 మోర్ అంటే 132 ప్లస్ 132 మైనస్ ప్లస్ అవుతుంది. ఎందుకంటే 132 మోర్ అంటున్నాడు కాబట్టి 132 ప్లస్, ఆ ప్లస్ దేనికి యాడ్ చేయాలి? మోర్ దెన్ 54th టర్మ్. అంటే చూడండి ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సీక్వెన్స్ ను ఉపయోగించుకుంటూ వెళ్తే, ఏ సీక్వెన్స్? 3, 15, 27 అలా ఇచ్చిన సీక్వెన్స్ ఉపయోగించుకుంటూ వెళ్తే ఏ టర్మ్ అన్నది 54th టర్మ్ కి 132 యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ అది ఎన్నో టర్మ్ అవుతుంది అని అడుగుతున్నాడు. మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఈ ఇచ్చినటువంటి సీక్వెన్స్ ఉపయోగించుకుని 3, 15, 27 ఆ సీక్వెన్స్ ఉపయోగించుకుని అలాగే వెళ్తూ 54th టర్మ్ కి 132 కనుక యాడ్ చేయగలిగితే, అంటే 54th టర్మ్ ఏంటో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 54th టర్మ్ యొక్క వాల్యూకి 132 కనుక యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, అవునా కదా? ఆ వచ్చినటువంటి నెంబరు ఈ సీక్వెన్స్ లో అది ఎన్నో టర్మ్ అవుతుంది అని అడుగుతున్నాడు. విచ్ టర్మ్ అని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? 132 మోర్ అంటే 132 ప్లస్ అంటే 132 అనేది యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? 54th టర్మ్ యాడ్ చేయాలి. అంటే మీరు ఫస్ట్ 54 టర్మ్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇచ్చిన సీక్వెన్స్ ని 54 టర్మ్ తో లింక్ అప్ చేస్తూ చేయాలన్నమాట. సో అది మనకి ఎన్నో టర్మ్ తెలియదు కాబట్టి లెట్ ద టర్మ్ డి nth టర్మ్ అని అనుకుంటున్నాను. మనకు తెలియదు కదా అది, అవునా కదా? nth టర్మ్ అంటే ఏంటి? ఏఎన్ఏ కదా, అవునా కదా? ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, అవునా కదా? కాబట్టి విచ్ టర్మ్ అంటున్నాడు, మనకు తెలియదు కాబట్టి nth టర్మ్ అనుకుంటున్నాం. nth టర్మ్ అంటే ఏఎన్ఏ అవుతుంది. ఓకే, ఆ ఏఎన్ ఈక్వల్ టు, ఇప్పుడు కండిషన్ ఏమవ్వాలంటున్నాడు? ఈ ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటున్నాడు? 132 మోర్. ఇగో చూసుకోండి, 132 ప్లస్ అవ్వాలంటున్నాడు. అంటే 132 ప్లస్ దేనికి? 54th టర్మ్ అంటే A54. అంటే 54th టర్మ్ కి 132 యాడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ ఎన్నో టర్మ్ అవుతుంది అని మనకు తెలియదు కాబట్టి ఏఎన్ అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ A54 ఉంది. A54 ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 53D కింద రాసుకోవచ్చు కదా, A ప్లస్ 53D. ఇప్పుడు సీక్వెన్స్ చూసుకోండి. ఏ అంటే A 3, 15, 27 ఇలా సీక్వెన్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ వాల్యూ ఏంటి? ఏ వాల్యూ 3. కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది? 15 మైనస్ 3, 27 మైనస్ 15 అంటే కామన్ డిఫరెన్స్ వచ్చి 12. ఫస్ట్ టర్మ్ వచ్చి 3 అనమాట. ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ ఉపయోగించుకుని A54 కట్టచ్చు. A54 అంటే ఏంటి? A ప్లస్ 53D. A ప్లస్ అంటే 3 ప్లస్ 53D. 53 ఇంటూ డి 12 అంటే 53 ఇంటూ 12 ప్లస్ 3. 53 ఇంటూ 12 చేస్తే ఎంత వచ్చింది? 636 వచ్చింది. 636 ప్లస్ 3 ఎంత? 639. అంటే A54 ఈజ్ ఈక్వల్ టు 639. అంటే ఇచ్చినటువంటి సీక్వెన్స్ లో A1, A2, A3, A4, A5 అలా చెప్పుకుంటూ వెళ్తే A54th టర్మ్ వచ్చి వాల్యూ ఎంత అవుతుంది? 639 వచ్చింది. అంటే ఇక్కడ 639 ప్లస్ దీనికి ఏం యాడ్ చేయమంటున్నాడు? 132. అంటే ఇప్పుడు చూడండి, ఏఎన్ ఈక్వల్ టు A54 అంటే 639 కదా, అవునా కదా? 639 ప్లస్ ఎంత? 132 మోర్ అంటున్నాడు. అంటే 639 ప్లస్ 132 ఎంత వచ్చింది? 771. అంటే ఏఎన్ ఈక్వల్ టు 771. అంటే ఇప్పుడు అలా చెప్పుకుంటూ వెళ్తే 771 అన్నది ఎన్నో టర్మ్ అవుతుంది అని అడుగుతాడు. ఎన్నో టర్మ్ అవుతుంది అంటే లాస్ట్ టర్మ్ ఏంటంటే 771. అయితే ఇప్పుడు 3 తో స్టార్ట్ అయ్యి చూడండి, 3, 15, 27, 39 అలా చెప్పుకుంటూ వెళ్తే ఏఎన్ లాస్ట్ టర్మ్ 771 అవ్వాలి అంటే అది ఎన్నో టర్మ్ అవుతుంది? ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ ఉంది, అవునా? డి వాల్యూ ఉంది,
ఏఎన్ వాల్యూ ఉంది అంటే ఏఎన్ ఉంది, ఏ ఉంది, డి ఉంది. ఆ టర్మ్ మనకి ఎన్నో మనకు తెలియదు కాబట్టి ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఫార్ములా ఏంటి? ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ ప్లస్ ఎలాగా 771, ఇగో 771, ఏ ప్లస్ 3 ప్లస్ ఎన్ మైనస్ 1 మనకు తెలియదు కాబట్టి టర్మ్ ఎన్ మైనస్ 1 అలాగే ఉంచి కామన్ డిఫరెన్స్ 12 ప్లస్ 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది? -3 అవుతుంది. అంటే 771 లోంచి మైనస్ ప్లస్ 3 ఇటువైపు వస్తే -3 అంటే 771 -3 ఎంత? 768 ఈక్వల్ టు n - 1 ఇంటూ 12 మిగిలింది. అవునా? ఇప్పుడు 768/12 చేస్తే చూడండి, 768/12 చేస్తే ఎన్ని టైమ్స్? 64 టైమ్స్. అంటే n - 1 ఈక్వల్ టు 64. n - 1 64 వచ్చింది కాబట్టి -1 అటువైపు వెళ్తే 64 + 1 అంటే n = 65. అంటే వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ లో సో అలా చెప్పుకుంటూ వెళ్తే 65th టర్మ్కి వచ్చేటప్పటికి అంటే విచ్ టర్మ్ అని అడుగుతున్నాడు కాబట్టి 65th టర్మ్కి వచ్చేటప్పటికి వాల్యూ అనేది 771 ఉంటుంది. ఈ 771 లో A54 + 132 అనేది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఇది దీని యొక్క అర్థం అనమాట. ఐ థింక్ ద సమ్ ఈస్ వెరీ వెరీ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇది ఒకసారి బాగా చూసుకోండి, చాలా ఈజీ సమ్మే, కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.